వెళ్ళిన తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వచ్చే లోపల ఇంకో కేసు రెడీ చేసేసి మళ్ళీ లోపల పంపడం, మళ్ళీ బయటకు వచ్చే లోపల మళ్ళీ ఇంకో కేసు రెడీ చేసి పంపడం. ఇలాంటి ప్రయత్నాలు అందరు చూస్తున్నారు. ఇప్పుడు నేనేదో చెప్పేది కాదు కదా, ఓపెన్ సీక్రెట్ కదా. అంటే ఇవి అన్నిటిని అంటే బట్టి చూస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమనుకోవాలా? రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలా, లేదా కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ మీద వెళ్ళారు, సరే బెయిల్ తీసుకొని వచ్చి ఆయన బయటకు వచ్చే టయానికి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ లోపల పంపిస్తే ఎలాగుంటుంది? వేయొచ్చు కదా మేము. అవునండి, ఎవరో ఒకరు పెట్టరు, నేనే పెట్టవచ్చు కదా, నాతోనే పెట్టవచ్చు కదా పార్టీ అనుకుంటే. ఎందుకు పెట్టలేదు మేము? ఇప్పుడు అలా పంపాలి, అలా చెయ్యాలి, అలా ఇచ్చిందండి. మా వాళ్ళ మీద 100 మంది మీద పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. మామూలుగా దుర్మార్గం చేశారు అనుకుంటావా? చేసిన దుర్మార్గాలు మా 1-2 కాదు. ఇందాక ఎన్టీ రమణ గారి గురించి కూడా మాట్లాడారు. దాని గురించి మీరు జవాబు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏదో మైక్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. అంశాలు కీలకంగా ఉంటాయి, ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడినా గానీ. ఏం మాట్లాడతాడు అని ఎవరు మాట్లాడేది మధ్యలో అండి? అంటే మీరు ఇందాక రమణ గారి గురించి మాట్లాడారు కదా, అది అభ్యంతరం మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. నీ మీద కేసు వేయచ్చు. ఇప్పుడు దాని మీద కేసు వేసే అవకాశం ఉంది. వదిలేండి కేసులు దాకింది. రేపు ఉంటుంది వ్యవహారం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మైక్ ఉందని ఆరోపణలు చేసే తప్పు ఆరోపణ సభ్యులు వద్దులేండి కేసులు దాకొద్దు కానీ రేపు ఉండిలే. రేపు దీని మీద కేసు ఖచ్చితంగా చేస్తాం. ఆయన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వేసాడండి ఆరోపణ. అది కరెక్ట్ కాదు. యాటిట్యూడ్ మార్చుకోండి దయచేసి. ఇప్పుడు సార్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయొచ్చు. ఏమండి రాజకీయ విమర్శలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. అది బ్రహ్మనాయుడు గారు, రాజశేఖర్ గారు, మీరు మాట్లాడని విషయం ఒకళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా దేనికైనా సిద్ధపడే ఉన్నాము. సంఘటనలు చెప్పాము. చెప్పినప్పుడు దాని కాదు అనుకుంటే ఏం చేయదలుచుకున్నారో చేసుకోవచ్చు. ఓకే సరే, ఇంకా ఆ సవాళ్ళు వద్దులే, పక్కన పెడితే మనం రాజశేఖర్ గారు నెల్లూరు పర్యటన ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేసుకున్నారు. నెల్లూరు పర్యటనకి సంబంధించండి అనేక ఆంక్షలు, ఇప్పుడు ఏదైతే పర్మిషన్స్ అనేటువంటిది ఉందో